श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహంతో, భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో బుద్ధిని ధ్యాన యోగ సర్వస్వంలో మనం ప్రవేశిస్తున్నాం. ఆ ధ్యాన యోగ సర్వస్వమే బుద్ధ ధ్యాన హృదయంగా మనం మార్చుకోగలం, తీర్చిదిద్దుకోగలం. ఈ గ్రంథంలోని అంశాలను మనం పరిశీలిస్తే, ఈ గ్రంథాన్ని భరద్వాజ మాస్టర్ అందించడం యొక్క ఉద్దేశం మనం గ్రహించాలి. ఒక మహాత్ముడు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం అది ఎంతో ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఎంతో ఉన్నతికి తీసుకొస్తుందని మనం గుర్తించాలి. ఎందుకంటే వృధాగా ఏ మాట వాళ్ళు మాట్లాడరు, అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు వెళ్ళరు అని మనం గుర్తించాలి. ఈ గ్రంథంలో, ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని గ్రంథంలోని అంశాలని నిశితంగా పరిశీలించాలి, క్షుణ్ణంగా పరిశోధించాలి. ఆ పరిశోధించిన దాన్ని ద్వారా పరిణితి చెందాలి, పరిణితి చెంది పరిపక్వతకు రావాలి, పరిపక్వత నుంచి పరిపూర్ణలు కావాలి. ఇది భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం. మరి పరిణితి, పరిపక్వత, పరిపూర్ణ మానవ జీవితానికి అవసరమా? ముందు అని ఆలోచించాలి. లేక తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అదే చాలు జీవితమా? లేదు, మేము భగవంతుని నమ్ముతున్నాం, ఆయన ఆశ్రయించినాం, పూజిస్తున్నాం, మనం అనుకున్న జరుగుతున్నవి అని అంతవరకే గిరిగీర్చుకొని ఉండడము అనేది మనం ఆలోచించాలండి. గత వారం మనం ఏం వివరించుకున్నాం అంటే, ప్రతి వ్యక్తిలోనూ పరివర్తన రావడం సాధ్యమా అనేదాన్ని వివరించుకున్నాం. అందులో ఏంది, మనిషి యొక్క అసలు తత్వం ఏమిటి, దాన్ని ఎలా మన అధీనంలో తెచ్చుకోవాలి, దానికి బుద్ధుడు చెప్పిన బోధనలు ఏమిటి, అది ఎంతగా మనకు ఉపయోగపడతాయి అనేది వివరించుకున్నాం. అంటే బుద్ధుని యొక్క బోధన ద్వారా ప్రతి వ్యక్తిలోనూ పరివర్తన రావడం సాధ్యమే. సాధ్యం అవడానికి ఆయన యొక్క బోధనలోని భావాన్ని మనం గ్రహించాలి కదండి. అలా గ్రహించడం ద్వారానే మనసుని మనం నిగ్రహించడం కాదు, నిరోధించగలం. పరిపరాధ మన మనసుని నిరోధించగలం. ఆ మనసుని మన అధీనంలోకి తీసుకుని రాగలం. దానికి నిరంతర శ్రమ కావాలి, నిరంతర కృషి కావాలి, నిరంతర అభ్యాసం కావాలి. మరి ఆయన బోధనలో ఏమిటి, ఈ విశ్వంలో ఏది కోల్పోలేదు అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతిదీ మారుతూనే ఉంటుంది సృష్టిలో. ఈ ఒక వారం గుర్తుపెట్టుకోవాలండి. గత వారం వివరించుకున్నాం ఇవన్నీ కూడా. వర్తమానంలో జీవించు, ఇది మాస్టర్ గారు ప్రతిసారి చెప్తాడు. లివ్ ఇన్ ప్రజెంట్ అంటుంటాడు. సత్యాన్ని ఎప్పుడు దాచలేము, శ్రద్ధను వదులుకోవద్దు. సత్యం కోసం తోడు ఎవరు రాలేకపోయినా ఒంటరిగా అన్నాడు. కఠినంగా మాట్లాడకు, శరీరమే మన ఆస్తి. కోపాన్ని నియంత్రించు, గతాన్ని ఎన్నడూ గుర్తుపెట్టుకోవద్దు. సంతృప్తి కలిగి ఉండు. మరి ఈ 11 ప్రతి వ్యక్తిలోనూ దాన్ని అర్థం చేసుకుని గ్రహించగలిగితే పరివర్తన రావడం
చాలా చాలా సులభం. మనిషి పరివర్తన, మనిషే కాదండి, ప్రతి ఒక్క వస్తువు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా పరివర్తన, పరిణితి, పరిపూర్ణత కలిగితేనే దాని జీవితం సార్థకమవుతుంది, లేకపోతే నిరర్ధకమవుతుంది. మరి సృష్టిలో ప్రతి వస్తువు దానికోసం తపన పడుతుంది. అది ఒక పువ్వు అనుకుందామా, లేకపోతే ఒక పిన్ అనుకుందామా, లేకపోతే ఒక చెట్టు అనుకుందామా, ఒక నీరు అనుకుందామా, ప్రతి ఒక్కటి. ఆ నీరు కూడా గలగల పారుతూ పారుతూ ఆ పరిణితి పరిపక్వ తీసుకుంటే పరిపూర్ణమైన అనంతమైన సముద్రం లయమైతేనే ఆ నది యొక్క నదిలో నీటి యొక్క సార్థకత. అలాగే మానవ జీవితానికి సార్థకత కావాలి. కాబట్టి ఆ బోధనని మనం పదే 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 మనం స్మరించుకోగలిగితే, గుర్తించగలిగితే, అనుసరించగలిగితే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము. అదే ఈరోజు సత్సంగంలో స్మృతి అనే పదం వాడుతున్నాడండి. ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో 2వ పేజీలో మొదటి వాక్యం స్మృతి లేక శ్రద్ధ అంటున్నాడు. ఈ స్మృతి ద్వారా మనలో ఉన్న ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించగలము. అదే మన జీవిత పరమాత్మ కావాలి. ఇక స్మృతి అంటే పెద్దగా ఆధ్యాత్మికలో ఉన్న పదమేం కాదండి. స్మృతి అనేది దానికి అర్థమును ఏం చెప్పుకోవాలంటే గుర్తుంచుకోవడము, లేకపోతే స్మరణకి తెచ్చుకోవడము. ఇప్పుడు స్మృతులు అనే పదం వాడతారు కదండి. స్మృతులు అంటే జరిగిపోయిన విషయాల గురించి, అందులో అనుభూతి పొందిన విషయాల గురించి, అనుభవాల గురించి గుర్తు తెచ్చుకొని స్మరించుకోవడం. ఇది మానవుడికి ఎంతో దూరంగా ఒకనొక ఆధ్యాత్మిక స్థితి అనే సంవత్సరక్కర్లేదండి. ఏది స్మృతి అనే పదం ఒక మనిషికి, సామాన్య మనిషికి, ఈ సాధకులకు కాదండి, ఎంతో దూరంగా ఉన్న ఒకనొక ఆధ్యాత్మిక స్థితి అని సంవత్సరక్కర్లేదు. ఇది నిత్య జీవితంలో అందరికీ సుపరిచితమైనదే, మనం గుర్తించవచ్చు. అది లేకపోతే ఏ వస్తువును గుర్తించడం సాధ్యం కాదు, ఏ మనుషుల్ని గుర్తించడం సాధ్యం కాదు, ఏ ప్రదేశాలని గుర్తించడము సాధ్యం కాదు. ఇప్పుడు ఏ వస్తువైనా చూసుకోండి, మనపై చాలడంత ప్రభావం కలిగి ఉంటే దాని పట్ల మన శ్రద్ధ మేల్కొంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ దాని వైపుకు మడుతుందో దాన్ని గుర్తించడం జరుగుతుంది. ఒక వస్తువు గురించి చెప్పాడండి, ఆ వస్తువు మన మీద ప్రభావం కలగాలి. అలా ప్రభావం కలిగినప్పుడు మాత్రమే దాని మీద శ్రద్ధ కలుగుతుంది. ఒక వస్తువు అనుకున్నాం అనుకోండి, ఆ వస్తువు ఏమని అనుకుందాం, ఒక ఆవకాయ అనుకుందామా, లేకపోతే అమ్మతనం చెప్పుకుందామా, లేకపోతే ప్రేయసీ ప్రియుల భావాలు చెప్పుకుందామా, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటి మీద ఏది ప్రేయసీ ప్రియుల ప్రభావం ఎంతగా దృఢంగా ఉంటే అంతగా దాని మీద శ్రద్ధ కలుగుతుంది. దేని మీద? ఆ ప్రేమ తత్వం మీద, ప్రేమ అనుభూతి మీద. అప్పుడు మనం ఏ వస్తువు చూసినా నా ప్రేయసికి ఇస్తే బాగుంటుంది, నా ప్రియుడికి ఇస్తే బాగుంటుంది అంటే ప్రేయసీ ప్రియుల యొక్క అనుభూతిని గుర్తించడం వల్ల ఏ వస్తువు చూసినా అది నీకు ఎలా అయితే గుర్తుంటుందో, అలాగే అమ్మతనం గురించి ఆలోచిస్తే అమ్మతనం అద్భుతం, సృష్టిలో ఒక అద్భుతమైన మహత్యం అని గుర్తించగలిగితే, ఆ అమ్మతనాన్ని అనుభూతి చెందగలిగితే ఎంత మధురంగా ఉంటుంది అని ఆలోచించగలిగితే, అలాగే ఆవకాయ యొక్క తత్వంలోని నాలుగు మీద రుచి మీద పడినప్పుడు ఆ ఆవకాయని తలుచుకోగానే అటువంటి అనుభూతి చెందగలిగితే దాని మీద శ్రద్ధ ఏర్పడేట్లే. కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్క కార్యం, సృష్టిలో ప్రతి ఒక్క కర్మ, పని, వాటి యొక్క తత్వం కానీ మనం గ్రహించగలిగితే ఆ సృష్టిలోని ప్రతి అణువణు పట్ల కూడా మనకు శ్రద్ధ కలుగుతుంది. సృష్టి ప్రకృతి అంటే భగవంతుడు, జ్ఞానము.
అంటే ఆ జ్ఞానం వల్ల, అంటే భగవత్ అనుభూతి వల్ల నీ మనసు మీద ఎంత ప్రభావం కలిగి ఉంటే అంతగా శ్రద్ధ ఏర్పడుతుంది. ఎట్లా ఒక మహాత్ముడి యొక్క దగ్గరికి వెళ్ళాము, అనుభూతి చెందాము, అద్భుతంగా ఉందండి ఆయన యొక్క అనుభూతి, ఆయన దగ్గర ప్రశాంతత కలిగింది అని ఒక్కసారి అలా మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నప్పుడు ఎంతటి ఆనందానుభూతి కలుగుతుందండి. అప్పుడేంది, వారి యొక్క ప్రభావం మన మనసు మీద దృఢంగా పడినప్పుడు మాత్రమే వారి మీద శ్రద్ధ కలుగుతుంది. ఇది నిజ జీవితం అందరికీ సుపరిచితమే. ఆ శ్రద్ధ యొక్క ప్రాథమిక రూపం, దీనివల్ల మనకు ఎరుక మేలుకుంటుంది. ఆ శ్రద్ధ వల్ల ప్రాథమిక రూపము అంటే ఏంటి, స్టార్టింగ్ లో మనకి ఎటువంటి అనుభూతి కలిగిందో, ఎలా పరిచయం అయింది ఒక వ్యక్తి, ఎలా పరిచయం అయింది ఒక వస్తువు, ఎలా పరిచయం అయింది ఒక ప్రదేశం అన్నప్పుడు మనలో ప్రజ్ఞ మేల్కొంటుంది. క్షణానికి లెక్క పెట్టలేని సార్లు ఆ క్రియ మనలో జరుగుతూ ఉంటుందని బుద్ధుడు ధర్మసూత్రంలో చెప్తాడండి. క్షణానికి లెక్క పెట్టలేని సార్లు ఈ క్రియ మనం జరుగుతూనే ఉంటుంది. అంటే తలుచుకునే కొంది అద్భుతమైన అనుభూతి పొందుతుంటున్నాం. క్షణానికి ఎన్నిసార్లు, అది మనం ప్రత్యేకంగా ఆలోచన గురించి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు అమ్మతనాల గురించి చెప్పుకుంటున్నాం, క్రియలకు భావాల గురించి చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి క్షణం ఒక అద్భుతంగా అనిపిస్తుంది, ఎంత హాయిగా ఉందనిపిస్తుంది. మండు జెండలో కూడా ఆ భావం వచ్చినప్పుడు అది పండు వెన్నెలలాగా మనకు అనిపిస్తుంటుంది. ఏమి రాత్రి ఎండ నిలబడా కూడా ఏమైనా చురుకం లేదా అని ఎదుటివాడు చెప్పేంత వరకు మన స్పృహకు రావు. అంతవరకు ఆ ఎరుకులనే కలిగి ఉంటాం. అటువంటి ప్రాథమికమైన శుద్ధి వల్ల ఆ వస్తువు మనకు ఆ శక్తిని కలిగించినట్లయితే ఈ ప్రాథమిక అనుభవం మరింతగా స్మృతిని మేల్కొల్పుతుంది. అంటే ఆ బ్రహ్మశక్తిని మేల్కొల్పినట్లయితే అన్నాడండి, శక్తిని కలిగించినట్లయితే అన్నాడు. ఇక్కడ శక్తి అంటే బలం అని కాదండి, శారీరక బలం కాదు, మానసిక బలం, మానసిక ఉత్సాహం, మానసిక సంతృప్తి, మానసిక ఆందోళన లేకుండా చేయడం. ఇక్కడ వ్యక్తి ఉంది, వస్తువు ఉంది, పరిస్థితి ఉంది. ఈ మూడింటి కోణాలను మనం పరిశీలించుకుంటూ రావాలండి. దయచేసి ఇది కథలు కాదు. మనం ఇంతవరకు మహాత్ముల జీవితచరిత్ర చదువుకున్న జీవితచరిత్రలోని వారి అంతరంగంలోని ఆంతర్యం యొక్క విషయాన్ని మనం ఇక్కడ బుద్ధ ధ్యానం గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆ వస్తువు మనకు ఆ శక్తిని కలిగించినట్లయితే, ఆ శక్తి ఎలా ఉండాలి, నిరుత్సాహం ఉండకూడదు, ఉత్సాహం ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. అప్పుడు ఈ ప్రాథమిక అనుభవం మరింతగా స్మృతి మేల్కొల్పుతుంది. అంటే మరింతగా గుర్తించుకుంటాం, మరింతగా స్మరించుకుంటుంటాం. ఇప్పుడు అష్టోత్తరంలో ఒక్కొక్క పదం ఉంది. హృదయవాసినే నమః అని చెప్తున్నాం. హృదయవాసినే నమః అంటే నా హృదయంలో అది ఎప్పుడు ఉన్నాడు, వెన్నంటే ఉన్నాడు, నా చెంతనే ఉన్నాడు. అబ్బా, ఇంతకన్నా నా అదృష్టం నాకు ఇంకేముంటుంది అంటే ఆ హృదయవాసనే నమః ఆ అనుభవంలోని భావాన్ని మనలో మానసిక శక్తిని మేల్కొల్పడం వల్ల ఎక్కువగా మనం స్మరించుకుంటున్నాం. అప్పుడేమవుతుందంటే హృదయవాసినే నమః అనే భావంలో అనేక లీలలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. అప్పుడు ఎంతటి అనుభూతి అండి, అది ఎంతటి అనుభవం అండి. బుద్ధ ధ్యాన హృదయం. ఇక్కడ బుద్ధుడు అంటేనే జ్ఞానాన్ని కలిగి ఉండడం అని ఇంతకుముందు వివరించుకున్నాం గత వారం. మేల్కొన్నవాడు అని వివరించుకున్నాం, జ్ఞానాన్ని పొందినవాడని వివరించుకున్నాం. ఆ జ్ఞానం పొందిన దాన్ని నిరంతరం ఎరుకలో మన హృదయం నుండా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నించడానికే బుద్ధుడు మనకి ఇన్ని విషయాలు బలదాది మాసికగా అందిస్తున్నాడు. ఆ వస్తువు యొక్క వివిధ లక్షణాలపైనే కాకుండా దానితో మనకు సంబంధం గురించి మన స్మృతి పనిచేస్తుంది. ఇక్కడ స్మృతి అంటే శ్రద్ధగాను కూడా మనం అన్వయించుకోవాలండి. ఇక్కడ ఎప్పుడైతే మరింతగా స్మృతిని మేల్కొల్పుతుందో
పదే పదే ముందుకు వెనక్కి వస్తూ ఉండాలండి. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క పదానికి దయచేసి అలా అయితేనే ఈ సత్సంగం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. లేకపోతే సమయం వృధా అవుతుంది, కంఠశోష అవుతుంది. ఎప్పుడైతే ఆ అనుభవం పెరుగుతుందో, మనసు మేలుకొల్పుతుందో, అప్పుడు ఆ వస్తువు యొక్క వివిధ లక్షణాలపైనే కాకుండా దాంతో మనకు సంబంధం గురించి మన స్మృతి పనిచేస్తుంది, మన శ్రద్ధ పనిచేస్తుంది. ఏదో ఒక భగవంతుని చూసామనుకోండి, భగవంతుని ఆ భగవంతుడి భావం చేస్తే మనం భక్తుడైపోవాలి. లేదు, మనతో సహవాసం చేసేవాడు ఉన్నప్పుడు వాటి స్నేహితుడైపోవాలి. మనకు ప్రియమైన వ్యక్తిగా భావించినప్పుడు మనం ప్రేమికుడైపోవాలి. చూడు ఎంతటి అర్థం ఉంటుందో. అలా ఎప్పుడైతే అయిపోతుందో మనతో వాళ్ళకున్న సంబంధం అనుబంధం అవుతుంది, అనుబంధం ఆత్మబంధం అవుతుంది. అంటే అది వివిధ లక్షణాల పైన దానితో మనకు సంబంధం వచ్చి మన స్మృతి అంటే ఎరుక పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు వర్తమానంలో ఉంటాం. ఆ వర్తమానంలో అనుభవం ఎలా ఉంటుందంటే, గతంలో సజాతీయమైన గతానుభూతుల స్మృతులను మేల్కొల్పి వాటితో సమన్వయపరుస్తుంది. ఏది ఈ వర్తమానంలో కలిగిన అనుభవము గతంలోని అనుభవం సజాతీయమైన జాతీయమైన అంటే ఒకటే భావాలు కలిగిన వాడు. అవి గత అనుభూతుల స్మృతులని చక్కటి మేలుకొలిపి ఇప్పుడు వర్తమానంలో అనుభవించే మానసికంగా కావచ్చు, భౌతికంగా కూడా కావచ్చు, శారీరకంగా కూడా కావచ్చు, ఆ అనుభవం సమన్వయపరుస్తుంది. అంటే భగవంతుని గురించి ఇంతకుముందు అనుభవం ఉందండి, ఆ అనుభవం మళ్ళీ ఇప్పుడు జరిగింది అనుకోండి, ఈ అనుభవం అంతా అనుభవంతో ఆ అనుభవమే ఇప్పుడు జరిగింది. గతంలో సాయినాథుడు ఒకరికి ఇటువంటి అనుభవం కలిగించాడు. ఎక్కడో కొండలో పోయినప్పుడు దప్పికితో ఉన్నప్పుడు ఆ నీళ్లు రప్పించాడు. మనం ఒక టూర్కి వెళ్ళాం, ఎక్కడ నీరు దొరకలేదు, ఎవరో ఒకటి మనకి నీళ్ళు ఇచ్చాడు. అబ్బా, ఈ అనుభవం ఒకటి. ఒకరికి గైలో బాబా పట్టణ రూపంలో దర్శనం ఇచ్చాడు, మనము గైకి వెళ్ళాం, అక్కడ పట్టణ రూపంలో బాబా దర్శనం. ఇప్పుడు వర్తమానంలో అనుభవానికి గతంలో అనుభవానికి అలా అనుసంధానం జరిగినప్పుడు సమన్వయపరుస్తుంది. అంటే ఒకటేరా, అప్పుడు జరిగింది సజాతీయమే, ఇప్పుడు జరిగింది సజాతీయమే. దీన్ని సైకాలజీలో ఏమంటారంటే అసోసియేట్ థింకింగ్ అని అంటారండి. అసోసియేట్ థింకింగ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడమా, మరి అసోసియేట్ థింకింగ్ అంటే ఏమిటి అని దాని గురించి కొంచెం ఆలోచించడమా? ఏది మనకు అవసరం? ఆ ఇంగ్లీష్ పదం చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి పక్క వాక్యానికి మరలిపోదామా? పోతే ప్రయోజనం ఏముంటుంది? చదివిన వాళ్ళం అవుతాం, విన్నవాళ్ళం అవుతాం. ఇక్కడ సైకాలజీలో అసోసియేట్ థింకింగ్ అన్నాడు. ఇక్కడ ఏంటి? సంబంధిత ఆలోచన. ఇది మన గతంలో ఏముందో ఆ విధానమే వర్తమానంలో జరిగింది. అంటే ఇది ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి వెళ్ళడం. ఇది అసోసియేట్ థింకింగ్ అనేది వివరించుకుంటున్నామండి. ఇది ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి వెళ్ళడం, మరియు ఆ ఆలోచనల మధ్య సంబంధాలని కనుగొనడం. ఇప్పుడు చెప్పుకున్నాం సమన్వయము అనే పదం. అంటే ఒక అంశం గుర్తుకొచ్చినప్పుడు ఆ అంశం సంబంధిత ఇతర అంశాలు మరియు ఆలోచనలు గుర్తుకు రావడం. అంటే ఒకదానికి ఒక కనెక్ట్, ఒకదానికి ఒకటి కనెక్ట్ అనమాట. ఒక పువ్వును చూసాం, పువ్వు అని గుర్తుకు రాగానే పువ్వు అది మందార పువ్వా లేదా గులాబీ పువ్వా అనుకుందాం. ఆలోచిస్తే గులాబీ పువ్వు, ఆ రంగులు చూడు, ఆ గులాబీలో కొన్ని రంగులు మిశ్రమ చూడు, మందారం, ఎర్ర మందారం ఉంది, పసుపు మందారం ఉంది. ఆ మందారంలో ఆ గాలికి అలా ఊగుతున్నప్పుడు గమనించాను ఇంతకుముందు. మంచు బిందువులు దాని మీద ఉన్నాయి. పక్షులు కిలకలాలావాలు చేస్తూ ఆ మందార చెట్టు మీద ఉన్నాయి. అంటే ఎప్పుడు చూసుంటాను దీన్ని.
ఎప్పుడైతే మందార పువ్వు చూస్తానే ఇవన్నీ గుర్తుకొచ్చినట్టు. అంటే ఒకదానికొక లింక్. ఇదే అసోసియేట్ థింకింగ్ అంటే. అంటే ఒకదానికి సంబంధించిన ఆలోచనలు మనకి రావచ్చు. ఎట్లా అంటే సాయి అని పదం వినగానే సాయి జననం లేదు, ఆయన యొక్క అవతరణ. సాయి జననం గుర్తురాదు, ఆయన యొక్క అవతరణ. 16 పిల్లవాడిగా దర్శింపడం. లేకపోతే సాయి అంటే తండ్రి ఈ భావన, లేదా స్వామి అనే భావన మనసు కలిగి ఉత్సాహాన్ని ఇస్తుంది కదండి. అదండి ఇక్కడ చెప్పడం. అంటే ఉదాహరణ సంబంధించిన లింక్ ఏర్పడుతూ ఉంటుంది. భరద్వాజ మాస్టర్ గారు అని అంటారు. భరద్వాజ మాస్టర్ గారు అంటే భరద్వాజ పక్కనే మాస్టారు అనే పదం ఎక్కడ విన్నా కూడా సరే, ఆ మాస్టర్ స్కూల్లో వినొచ్చు, బయట వినొచ్చు, ఇంకెక్కడ వినొచ్చు. కానీ ఆ మాస్టర్ అంటే మనకి ఎవరు గుర్తొస్తున్నారండి? మాస్టర్ అనే చిరంజీవి సినిమా గుర్తొస్తుందా? లేకపోతే మన స్కూల్లో ఉన్న మాస్టర్ గుర్తొస్తున్నాడా? మన చిన్న చదువుకున్న ఆ మాస్టర్ గుర్తొస్తున్నాడా? ఇక్కడ మాస్టర్ అంటే 5 నడుల శరీరం, స్వరద్రూపి, ఆయన యొక్క ముఖ కవళికలు, అందమైన ఆయన విగ్రహ స్వరూపం, తాకితే కమిలిపోయే ఆ శరీరం యొక్క స్పర్శ, ఆయన 2 పాదాలు అద్భుతం, దాన్ని తాకగానే ఎంతటి అనుభూతో, ఆయన లేరు ఆయన ఉన్నారనే భావంతో బృందావనంలో అడుగు పెట్టడం, ఆ బృందాలను అడుగు పెట్టగానే ఆయన యొక్క చిరునవ్వు, ఆయన యొక్క కనుసుల్లో ఉన్న మెరుపు, ఇదండి అసోసియేట్ థింకింగ్ అంటే. అంటే ఈ ఇంగ్లీష్ పదంలోనే వర్తమానంలో అనుభవంలో సజాతీయమైన గతానుభవాల అని పదం వాడాక దానికి చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇక్కడ ఇలా ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే మనలో జ్ఞాపక శక్తి మేల్కొంటుందండి, జ్ఞాపక శక్తి అందులో పాలు పంచుకుంటుందండి. అంటే ఎప్పుడో పొందిన అనుభవం, ఎప్పుడో గత సంవత్సరం వెళ్ళాం బృందావనానికి, ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాం. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖున ఆయన ఆరాధనకు వెళ్ళాం. ఈ సంవత్సరం 2025లో వెళ్ళలేకపోయాం. అదే రోజు మనం ఎక్కడ ఉండొచ్చు కాక మన భావపడం ఎలా ఉంటుందండి? మనలో జ్ఞాపకశక్తి మేలుకుంది కదా, గుర్తింపు పాల్గొంటుంది కదా. అందుకని ఈ అనుభవాన్ని ఈ 2 అర్థాలు గల స్మృతి అనే పదంతో సూచించడం జరిగింది. ఇది ఎందుకంటే గుర్తింపులో ఉండడం కోసం అండి. మళ్ళీ 2వ దశలో వస్తువులు సామాన్య ధర్మాన్ని గురించి యోచన కలుగుతుంది. ఒకటేమో సంబంధిత ఆలోచన కలుగుతుంది, రెండవదేమో సామాన్య ధర్మాన్ని గురించి చెబుతుంది. అంటే వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క గుణగుణాలు, అది వస్తువా, వ్యక్తి, పరిస్థితి, ప్రదేశమా, ఏదైనా కావచ్చండి. ఈ 3 మన ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది: వ్యక్తి, వస్తువు, ప్రదేశము. ఆ వీటిల్లో వాటికి ధర్మం గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ ధర్మం అంటే వాటి గుణగుణాలు, వస్తువు యొక్క గుణగుణాలు, వ్యక్తి యొక్క గుణగుణాలు, ప్రదేశం యొక్క, పరిసరాల యొక్క గుర్తింపు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో అని యోచన కలుగుతుంది అన్నమాట. దానిని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారండి. అబ్స్ట్రాక్ట్ అంటే ఇంగ్లీష్ కొంచెం తప్పులు ఉంటే సర్దుకోవాలి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే ABSSTRACAT థింకింగ్ అని అన్నారండి. అంటే ఇదేమవుతుందంటే ఏదైనా వస్తువు ఉంటుంది, దాని ఒక భావన లేదా ఆలోచన, గుణం గురించి మాత్రమే మాట్లాడడము. అది భౌతికంగా చూడడానికి లేదా స్మరించడానికి వీలు లేకుండా మనసులో మాత్రమే గ్రహించగలుగుతామండి. ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది మనసులోనే భావన.
భౌతికంగా అది కనబడదు, కానీ మనసులో మాత్రం అటువంటి భావన కలుగుతుంది. అంటే ఒక తెల్లని వస్తువులను అన్నిటికీ సామాన్యమైన తెలుపు అనే ధర్మాన్ని గురించి యోచిస్తుంది. తెలుపు రంగు అనుకోండి, సామాన్యమైన తెలుపు అనే ధర్మాన్ని గురించి యోచిస్తుంది. ఇక్కడ 4 అంశాలు ఉంటాయట. వస్తువు గురించిన వివరాలు గుర్తించడం ఒకటి, దాని గురించిన తన భావం ఒకటి, అంటే ఇష్టాయిష్టాలు, అది మేల్కొల్పిన శృతి సంశయం ఒకటి, ఈ స్థుతిల్లో సామాన్య ధర్మాలు గురించిన యోచన ఒకటి. అంటే ఇవన్నీ ఎందుకు విరుచుకొస్తున్నాడు వరదాన మాస్టర్ గారు అంటే, మనం దేని మీద అయితే ప్రియత్వం ఏర్పడుతుందో, ప్రేమ ఏర్పడుతుందో, ఆ ప్రేమైన దాని పట్ల మనం ప్రేమికుడిగా మారగలగాలి. ప్రేమికుడిగా మారగలిగితే ఇష్టాయిష్టాలకు అతీతంగా మనం ఉండగలము. అప్పుడు ఆ వ్యక్తి గురించి వివరాలు గుర్తించగలము. అప్పుడు మనలో స్మృతి అనేది మేల్కొల్పగలగలము. అప్పుడు సామాన్య ధర్మాల గురించి మనకి యోచన కలుగుతుంది. ఇది కొంచెం గజిబిజిగానే ఉండవచ్చు కాక, ఇవన్నీ కూడా మనం శ్రద్ధగా అంతర్మదనం చేసుకొని మనం వినగలిగితే మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా అద్భుతమైన సాధన వైపు వెళుతుంది. అందుకే మన ప్రతి క్షణం ఆత్మ వికాసానికై కృషి చేయడం మన జీవిత లక్ష్యం కావాలి అని భరద్వాజ మాట చెప్పాడంటే అర్థం ఏమిటండి? మనం చూసే ప్రతి వస్తువులోను అణువునందు కణమనందు కూడా భగవద్ దర్శనాన్ని అనుభూతి పొందు, అది స్మృతి పదంలో ఉంచుకో, ఇరుకులో కలిగి ఉండు, లేకపోతే నెమర వేసుకుండు. ఇప్పుడు శ్రవణ మన నిధిధ్యాసలో చెప్పాడండి. దాని అర్థమే ఏమిటి? ఎందుకు అలా చెప్పాడంటే మనం ఆలోచించుకోవాలి. నిత్య జీవితంలోని వస్తువులు గుర్తించడం దగ్గర నుంచి శ్రద్ధగా ఒక పనిలో నిమగ్నం నుండి సాధనను పరిశోధన చేస్తున్నారు. తత్వశాస్త్రజ్ఞ సూక్ష్మ యోచనల వరకు అన్ని ఇందులో చేరినవే. ఏది? సామాన్య మానవుల మానసిక జీవితం అంతా కూడా ఈ 2వ దశ. ఏమిటి 2వ దశ? ముందు వస్తువుని గురించి వివరాలు గుర్తించడం, దాని గురించి భావ ఇష్టాయిష్టాలు కలిగి ఉండడం, అది మేల్కొల్పడం, స్మృతి సంశయాలు కలిగి ఉండడం, సామాన్య ధర్మాలను గుర్తించడం. వీటి ద్వారానే గుర్తించడం దగ్గర నుంచి ఆ పనుల నిమగ్నం వరకు సైంటిస్టులు కావచ్చు, భౌతిక తత్వవేత్తలు కావచ్చు, తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క యోచన రూపంలోనే ఇవన్నీ ఆలోచన రూపంలో కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఈ రకమైనది విషయ పరిజ్ఞానము నిర్దిష్టమని చెప్పలేము అన్నాడు. ఏది? ఇప్పుడు సైంటిస్ట్ తెలుసుకున్నప్పటికీ, శాస్త్రం తెలుసుకున్నప్పటికీ కూడా ఇది నిర్దిష్టమని చెప్పలేము. ఎందుకంటే వాటిలో వారి ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇష్టాలు గుడ్డిగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు మిళితమై ఉంటాయి. అందువల్ల ఇది నిర్దిష్టమని చెప్పలేమండి. ఎందుకంటే ఒక సిద్ధాంతం అంటే పేరు నాకు గుర్తురావడం లేదు, అప్పుడెప్పుడు ఆ సిద్ధాంతం సూపర్ అన్నారు. ఆ తర్వాత ఇంకొక సాధనలు ఇచ్చి దాన్ని వివరణించేటప్పటికీ దానికన్నా ఇది ఉత్తమం అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారండి. అంటే అప్పుడే వాడి ఆలోచన అలాగే ఉంది కాబట్టి నిర్దిష్టమని చెప్పలేము. ఇప్పుడు ఇంకో శాస్త్రం వచ్చాడు, దాన్ని శోధించి పరిశోధించి విపులీకరించి అందించాడు. వీటన్నింటిలో ప్రబలమైనది, ప్రధానమైనది ఆ వస్తువులకు ఆధారంగా ఉన్న ఒక శాశ్వతమైన పదార్థం, అది ఒకటి ఉందని, ప్రాణుల్లో వ్యక్తిత్వం ఉన్నదని తలచడం వల్ల వారి యొక్క ఇష్టాచారాల ద్వారా వాళ్ళు కనుగొంటున్నారు. అది ఏదైనా కావచ్చు. ఏదైనంటే ఈ శాస్త్రంలో కనుక్కున్న వస్తువులు కావచ్చు, వారి అదొక పదార్థం ఒకటి ఉంది, ఆ ప్రాణ వ్యక్తిత్వం ఉంది అని తలచటం వల్లనే వాళ్ళు దాన్ని నిర్ధారిస్తున్నారు. మనసు కొంచెం మన అదుపులో తెచ్చుకోవాలి. మన అదుపులో తెచ్చుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? సత్యం గురించి పరిశోధించాలి,
ఇలా సత్యం కోసంగా ఇది ఎవరు మన తోడు రాకపోయినా ఒంటరిగా నడవాలి, వర్తమానంలో జీవించాలి. అది గుర్తుపెట్టుకోగలితే కానీ ఈ భావాన్ని అర్థం చేసుకోలేమండి. ఎందుకంటే ఈ గ్రంథాన్ని మాస్టర్ గారు ఎంతగా అందించారు, ఎందుకోసం అందించారు? తన పొందిన అనుభూతిని అనేక కోణాల నుంచి అందిస్తున్నాడండి. ఒక కోణం కాదు, ఇది సాయిబాబాని నమ్ముకోండి లేదా దత్తాత్రేయుని నమ్ముకోండి అని కాదు, అన్ని కోణాల నుంచి అందిస్తున్నాడు. అప్పుడేమవుతుంది, నువ్వు ఏ కోణంలో ప్రయాణం సాగించినా ఈ తత్వం మనకు బోధపడుతుంది. ఒక కోణం నుంచి చూస్తే మనకి ఇది కొంచెం ఇబ్బందికరమని కాదు, కానీ ఏదో ఒక విధంగా జరిగిపోతుంది. ఎట్లా అంటే ఒక వంకాయ అనుకోండి, వంకాయ బజ్జే ఉంటుంది కాదు, వంకాయ బజ్జీ కాదు, వంకాయతో కూడా ఇంకా అనేక రకాలు చేయొచ్చు. అనేక రకాలు చేసామనుకోండి, ఆ రుచి మనం అనిపిస్తే అద్భుతంగా ఉంటుంది. అట్లా ఈ సత్యం గురించి భరద్వాజ మహర్షి గారు ఈ బుద్ధ ధ్యాన హృదయం ద్వారా మనకు అందిస్తున్నాడు. ఆ విధంగా చేసుకోవడం వల్ల మన మనసు సంస్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సంస్కరించుకుంటే వచ్చేది మూడవ స్థితి. ఒక్కొక్క స్థితిని మెట్టు పైకెక్కమంటున్నాడు ఇక్కడ బుద్ధుడు. దానిని సమైక్య స్మృతి అంటున్నాడండి. ఇక్కడ సమైక్య అంటే సరైనది అని అర్థం. మన మనసులో దాగి ఉన్న ఇష్టాయిష్టాలు, గుడ్డి అభిప్రాయాల వలయాల నుంచి మనసును విముక్తం చేస్తుంది సమైక్య స్మృతి. గుడ్డి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు కూడింది అదొక చక్రం అనేది బయటపడేస్తుంది. అంటే ఏంటి, నేను ఆరాధించే దేవుడే, ఈయనే శాశ్వతము, ఈయనే నిజము, ఈయనే సత్యము అనే భావం నుంచి విడిపడి అంతటా ఏదైతే ఉందో అదేరా నేను ఆరాధించిన శివుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బాబా కావచ్చు ఉండేది విషయం మనకు అర్థమవుతుంది. లేదా బావిలో కప్పలాగా ఉంటాం. ఆ బావిలో కప్పల నుంచి బావిలో నుంచి బయట ప్రపంచానికి బయటపడేస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు సత్సంగం అనే బకెట్ వేసి ఆ బావిలోకి. దీన్ని సమైక్య దృష్టి అంటే రైట్ అండర్స్టాండింగ్. అందరికి అండర్స్టాండింగే, కానీ సరైనదిగా ఉండాలి, ప్రమాణంతో కూడిన ఉండాలి, ధర్మపథంలో ప్రయాణం సాగించేదిగా ఉండాలి, సత్య స్వరూపుడిగా ఉండగలగాలి. ఇప్పుడు లలితాసనంలో గురుమండల రూపిణే అని అంటున్నారు. మరి ఆ గురుమండల రూపిణి అనే భావాన్ని ఎంత మేరకు హృదయంలో నింపగలుగుతున్నాము? ఆ లలితాదేవి ఏమనుకుంటున్నాం, ఆ గుడ్డి అభిప్రాయంలో నుంచి బయటరా, ఆమె మీద ఇష్టం నుంచి బయటరా, ఆమె కాకుండా వేరే ఎవరంటే అయిష్టం అనే దాంట్లో నుంచి బయటరా. బయట వచ్చి సమైక్య దృష్టి రైట్ అండర్స్టాండింగ్ తో నువ్వు దర్శించు. అప్పుడు సరైన పనికి సరైన విధంగా చేయడం మనకి నేర్పుతుంది. ఏది నేర్పుతుంది? సమైక్య దృష్టి నేర్పుతుంది, సమైక్య స్మృతి నేర్పుతుంది. ఏది? సరైన పనిని సరైన విధంగా చేయడం. పని చేస్తున్నాం, ఆ పని కూడా చేస్తూనే ఉన్నాం, కానీ సరైన విధంగా చేయలేకపోతే సరైన విధం చెప్తున్నాం. అది సరైన పని ఉండాలి, అది సరైన విధంగా చేయగలగాలి. ఏదో చేస్తున్నాం, నడుస్తున్నాం, ఎక్కడ నడుస్తున్నాం? వెనకడుగులు వేసి నడుస్తున్నామా, ముందుకు అడుగు వేస్తున్నామా అనేది గమనించు. అదే సరైన స్మృతి అనే పదం అండి ఇక్కడ. అప్పుడు బుద్ధుడు చెప్పిన ఆ దుఃఖనాశనం అనే లక్ష్య సాధనకి ఇది సహకరిస్తుంది. దుఃఖనాశనం అంటే ఏమిటి? దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం యొక్క నివారణ ఏమిటి? నాశనం చేయడానికి విధానం ఏమిటి? ఎవరు దుఃఖం కోరుకోవడం లేదు, ఎవరు అశాంతి కోరుకోవడం లేదు, అందరూ ప్రశాంతత కోరుకుంటున్నారు, అందరూ ఆనందమే కోరుకుంటున్నారు. ఆ ఆనందం ప్రశాంతత ఎక్కడ ఉంది అంటే సరైన దృష్టిలో ఉంది, సరైన స్మృతిలో ఉంది, సరైన వాక్కులో ఉంది, సరైన జీవనంలో ఉంది, సరైన కర్మలో ఉంది, సరైన శ్రద్ధలో ఉంది, సరైన ఎరుకలో ఉంది. వాటి ద్వారానే మనం సరైన విధంగా చేయడం నేర్పుతుంది. ఇప్పుడు గతంలో మనం పూజలు చేసాం,
గతంలో మనం పారాయణ చేశాం, గతంలో తీర్థయాత్రలు చేశాం, ఏ విధంగా చేశాం అప్పుడు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాం. ఇంతకుముందు షిరిడీకి వెళ్ళాం, సత్సంగాల పరిచయం లేనప్పుడు. సత్సంగం పరిచయం షిరిడీకి వెళ్తున్నాం. సత్సంగం పరిచయం షిరిడీకి వెళ్ళినప్పుడు అది ఒక విహారయాత్రగా ఉన్నింది, వినోదయాత్రగా ఉన్నింది. అబ్బా అద్భుతంగా ఉంది, బంగారు కిరీటం, బంగారు హారం బాబాకి, బంగారు సింహాసనం, అబ్బా అక్కడ ఫౌంటైన్ అద్భుతంగా ఉంది, ఆ పైన సెలవులు బ్రహ్మాండం చెక్కున్నారు, బాబా వచ్చి అన్నం వంటిలో చెయ్యి, అద్భుతమైన శిల్ప. ఇవన్నీ అప్పుడు. సత్సంగం అయిన తర్వాత చూసే విధాన దృష్టి ఎలా ఉంది. అందుకోసం మాస్టర్ ఈ బుద్ధ ధ్యానం అందించాడండి. మన దృష్టిని సరి చేయడం కోసం, మన స్మృతిని సరియించడం కోసం, మన యొక్క జీవనాన్ని సరైన దారిలో ఉంచడం కోసం, మన యొక్క వాక్కు సరైన దారిలో ఉంచడం కోసం ఇంతగా కృషి చేసిన భరద్వాజ మాస్టర్ గారు. దీనికి ఏమిటి విశ్లేషణ, అనాలిసిస్. మన ఇంద్రియ విషయాలు కావచ్చు, పిల్లల మరో విషయాలు కావచ్చు, సరే విశ్లేషణకి ఎప్పుడైతే గురవుతుందో శరీర సిద్ధాంతాలను ఏర్పరచుకుంటాం, వాటితో సరిగా వ్యవహరిస్తాం, సరిగా నైతిక నిర్ణయాలను చేయడంలో ఇవన్నీ సహకరిస్తుంది. నిర్ణయం చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం కాదు, సరైన నిర్ణయానికి దోహదపడుతుంది. అదే సరైన జీవనం అని చెప్పాడండి బుద్ధుడు. సరైన కర్మ అని చెప్పాడండి. సమైక్య జీవనం, సమైక్య కర్మ అనే పదం వాడాడండి. మరి సరైన జీవనం లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? అతలాకుతనంగా ఉంటుంది, ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ లెస్ జీవితం అంటే ఎలా ఉంటుందండి? అశాంతితో కూడి ఉంటుంది. ఇలా లభించిన సరైన అవగాహన, బుద్ధుడు చెప్పిన సరైన అవగాహనకు సరితూగుతుంది. అప్పుడు ఏమంటే సర్వ ప్రకృతి క్రియలు అశాశ్వతములైన, దుఃఖమయములైన, నిస్సారముది, వ్యక్తిత్వ రహితము అనే ఆలోచన మనకి కలుగుతుంది అన్న దానికి ఆధారం అవుతుంది. దానికోసమే ఈ సమైక్య స్థితిని అభ్యసిస్తూ ఉన్నప్పుడు సమైక్య దృష్టిని చెవి చూస్తాడు సాధకుడు. ఈ పదాలు వాడుతున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. సమైక్య దృష్టిని చెవి చూస్తాడు. ఎప్పుడైతే సమైక్య దృష్టి ఉంటుందో నెక్స్ట్ దశ, 4వ దశ. అట్లా ఒక్కొక్క స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాని పట్ల శ్రద్ధ యొక్క తీవ్రత కలుగుతుంది, శ్రద్ధగా ఉన్న తీవ్రత కలుగుతుంది. నిర్దిష్టమైన విధానం పెంచుకుంటూ పోతాము. మానవ మేధస్సు 2వ దశకి ఇదివరకే చేరుకుంది. 2వ దశ అంటే మలయాళకు రావాలి. ఆ 2వ దశలో ఏమిటి? మన ఇష్టాయిష్టాల గురించి వస్తువుని వివరించడము, శృతి మేల్కొనడము, సరే సామాన్య గురించి యోచన, అది ఆల్రెడీగా వెళ్ళిపోయింది మనకి. అంటే మన బాబాను పూజించడం, బాబాల గురించి ఆయన మనలో ప్రజ్ఞ మేల్కొల్పాడు, అంతవరకు పరిమితం అయిపోయినాం. బుద్ధుడు చెప్పిన సమైక్య స్థితి సాధన లోపించినప్పుడు కొత్త వివరాలతో మనసును నింపుకుంటాము. ఇప్పుడు ఇంతవరకు ఒక దశ చేరాం. ఇప్పుడు ఈ సమైక్య స్మృతి అంటే శ్రద్ధ అలా కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ శ్రద్ధ కలిగినప్పుడు ఉన్న స్థితికి వెళ్తాము. ఆ శ్రద్ధ లోపించినప్పుడు ఏమవుతుందంటే కొత్త వివరాలతో మనసు నింపుకుంటాము. ఎప్పుడైతే వాటి పట్ల అవగాహన లేకపోతే, కొత్త అంటే కొత్త ఆలోచనలు, కొత్త భావాలు మన మనసుని చెడిపే విధంగా వస్తుంది. అప్పుడు మానవ ప్రయోజనానికి ఉపయోగించుకుంటామే కానీ ఏ ఆలోచనలు మన వ్యక్తిత్వంలో మొత్తం పరివర్తన కలగదు. ఎట్లా అంటే ఈ కొత్త భావాల వల్ల, కొత్త సంబంధాల వల్ల, సెల్ఫిష్నెస్ అన్నమాట. సెల్ఫ్ అంటే స్వాతంత్రంతో కూడిన వ్యవహారాలు నడుస్తుంటుందండి. మనుషుల పరివర్తన రాదు. ఎప్పుడే స్మృతి కోల్పోతామో అప్పుడు, ఎప్పుడే సరైన దృష్టి లోపిస్తుందో అప్పుడు. ఇదంతా మనం బ్యాక్ రివర్స్ చేసుకుంటూ రావాలండి.
ఆ స్థుతి లోపించకుండా చూసుకోవడానికి కోసమే మాస్టర్ గారు నిరంతరం సత్సంగం పెట్టాడు, పారాయణ పెట్టాడు, సద్గోష్ఠి పెట్టాడు, సత్సాంగత్యం పెట్టాడు. అప్పుడేమవుతుందంటే మనకు ఉన్నతికి ఏది అడ్డు వస్తుందో అది తొలగిపోతూ ఉంటుంది. అది లేకపోతే మనం అదోగత పాదం చేయడానికి అనేక విషయాలు మనం ప్రవేశించినప్పుడు అందులో మనలో స్వార్థం పెరుగుతుంది, అసూయ వస్తుంది, ద్వేషం కలుగుతుంది, తద్వారా అశాంతి కలుగుతుంది. వాటికి మనం విరుగుడు పొందాలి. అందుకే సాధకుడు ప్రతి క్షణము ఒక పరీక్ష, సాధకునికి ప్రతి క్షణం ఒక పరీక్ష అని మనం గుర్తించగలగాలి. ఇక్కడ మన పరివర్తన కలగదన్నాడు, పరివర్తన కలగదని చెప్పాడు. కారణం ఏంటంటే విజ్ఞానం అతిగా వాడుకోవడం వల్ల వచ్చే అనర్థాలకి మన నాగరికత అప్పుడే చవి చూస్తుంది. మామూలుగా సెల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చేసాం, విజ్ఞానం పెరిగింది. దాన్ని మితంగా వాడుకుంటే ఆనందంగా ఉంటాం, అతిగా వాడుకుంటే ఏమవుతున్నాం, ఇక్కడ ఎన్ని అనర్థాలు వస్తున్నాయి. అది నాగరికత అనుకుంటున్నాం. ఇక్కడ పాక్షికమైన అభివృద్ధి వల్ల జాతి క్షీణమవుతుంది, నాశనం అవుతుంది. ఇవి కాలాంతరంలో తప్పవని బయాలజీ చెప్పిందట. విజ్ఞానాన్ని అతిగా వాడుకోవడం వల్ల వచ్చే అనర్థాలకి తద్వారా జాతి క్షీణం కలుగుతుంది, నాశనం కలుగుతుంది అని జీవశాస్త్రం సూచిస్తుందని నిరూపిస్తుందని చెప్పాడండి. భౌతికమైన ప్రయోజనాలకు సంబంధించిన మేధాశక్తిని మాత్రమే సుఖాలను అధికారాన్ని సాధించడం కోసం పాక్షికంగా అభివృద్ధి చేసుకోవడమే నేటి మానవుడు చేస్తున్న ప్రమాదకరమైన పొరపాటు. అంటే మనకు విద్యార్థులు భౌతిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ కావాల్సింది మనం ఏదో గుర్తించడం లేదు. సుఖమా, సంతోషమా, ఆనందమా, అభివృద్ధి లేకపోతే అధోగత, పురోగమనమా తిరోగమనమా అని మనం ఇక్కడ గుర్తించడానికి మాస్టర్ గారు హెచ్చరిక చేస్తున్నారండి. చూడండి, వీటి ద్వారా ఒక వంక శరీరాన్ని చంపే విధానాలు వస్తున్నాయి, అంటే ఆరోగ్యపరంగా. మనసును చంపే వినోదాలు వస్తున్నాయి. దేనివల్ల? విజ్ఞానాన్ని అతిగా వాడుకోవడం వల్ల, సరైన స్మృతి లేకపోవడం వల్ల, సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల, సరైన దృష్టి లేకపోవడం వల్ల. ఇటు శరీరాన్ని చంపే విధానాలు అంటే ఏమిటి? ఫాస్ట్ ఫుడ్స్, ఇది చెప్తే అర్థమవుతుంది. మనసును చంపే వినోదాలు, ఇంక మనం చెప్పాలి, మన ఈ స్మార్ట్ ఫోన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడు పరివర్తన ఎలా ఉందో. మరి మనం ఏం చేయాలి? బుద్ధుడు చెప్పిన ఆ మధ్య మార్గమే ఈ ప్రమాదాల నుంచి మనం రక్షించగలదు. ఏమిటి ఆ మధ్య మార్గం? మళ్ళీ వెనక రావాలి. అంటే ఆ మధ్య మార్గం పంచశీల ఐదు మార్గం చెప్పుకున్నాడండి. అహింస కలిగి ఉండు, ఇతరుల వస్తువులు ఆశించకుండా ఉండు, దుష్ప్రవర్తన లేకుండా ఉండు, అంటే సత్ప్రవర్తన కలిగి ఉండు, అబద్ధం చెప్పకుండా ఉండు, మత్తు పానీయాలకు దూరంగా ఉండు. మత్తు పానీయాలు తాగడమే కదండి, ఈ స్మార్ట్ ఫోన్ కూడా మత్తు పానీయం లాంటిది. స్మార్ట్ ఫోన్ కూడా వీటి నుంచి ఎప్పుడు మనం నేర్చుకుంటాము, అహింస కలిగి ఉంటే అప్పుడు ఇదే మనం రక్షిస్తుంది. దేని నుంచి రక్షిస్తుంది? శరీరాన్ని చంపే విధానం నుంచి రక్షిస్తుంది, మనసును చంపే వినోదాల నుంచి మనం రక్షిస్తుంది. తద్వారా ఏమవుతుందంటే నూతనమైన ప్రగతిని మానవ చైతన్యం పొందగలదు. లేకపోతే మానవ జాతికే నష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనం చేసే పారాయణ సత్సంగంలోకి ఈ విధానాలన్నీ మనం అనుసంధానం చేసుకుంటూ రావాలండి. తద్వారా మనం ఏమవుతామంటే మహాపురుషుడు అవుతామట. ఇక్కడ మహాపురుషుడు అంటే ఎవరు? దానికి ఇక్కడ బుద్ధుడు చెప్పాడండి, విముక్తి చెందిన మనసు కలవాడే మహాపురుషుడు. ఎవరయ్యా మహాపురుషుడు అంటే? విముక్తి చెందిన
మనసు కలవాడే మహాపురుషుడు. మనసులో బందీ అయినప్పుడు వాడే మహాపురుషుడు అవుతాడండి. పురుషుడే కాడు, మహాపురుష సంగ దేవుడే. ఇప్పుడు దానికి ఉదాహరణే బుద్ధుడు అనుకుందామా, వివేకానంద అనుకుంటామా, రమణ మహర్షి అనుకుందామా, రామకృష్ణ పరమహంస అనుకుందామా, లేకపోతే అబ్దుల్ కలాం అనుకుందామా, లేకపోతే భరద్వాజ మహర్షి అనుకుందామా. అయితే మనసును ముక్తి చెందించడం ఎలాగా? ఇప్పుడు విముక్తి చెందిన మనసు అన్నారు కదండి. ఈ మనసును ముక్తి చెందడం ఎలాగా అంటే సాధకుడు శరీరం, భావాలు, వ్యక్తిగత చైతన్యము, మనో విషయాల గురించి నిర్దిష్టంగా అవగాహన చేసుకుంటుంటే అది వీలవుతుంది. మన శరీరాన్ని తప్పిదిచ్చుకోవాలి, అన్నిటికీ తట్టుకునే భావాన్ని పెట్టుకోవాలి, శరీరం ఆరోగ్యపరిచయం ఉంచుకోవాలి, అలాగే మనం ఉన్నతమైన భావాలు పెట్టుకోగలగాలి, మనలో వ్యక్తిగత క్యారెక్టర్ చైతన్యం నింపుకోగలగాలి, మన విషయాలు నిర్దిష్టంగా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైనప్పుడు మనం విముక్తి చెందిన మనసు కలవాడు కాగలం. అలాంటి మనసు కలవాడే మహాపురుషుడు. అందుకే బుద్ధుడు దుఃఖ నివృత్తికై అష్టాంగ మార్గం చెప్పాడు. ఇందులో సమయ స్మృతి చేసుకుంటే 4 లక్ష్యాల వైపు పనిచేయించాలి. 1 శారీరకంగా, 2 అనుభవాలుగా అంటే ఫీలింగ్స్, 3 మానసిక స్థితి లేక చైతన్య స్థితి లాగా, నిర్దిష్టమైన మానసిక అంశాలు లేక చైతన్య అంశాలలాగా దాన్ని సమగ్ర స్మృతి వల్ల కలిగే సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా అది వీలవుతుంది. ఈ 4 లక్ష్యాల వైపు పనిచేయించడం కలిస్తే ఇది కాస్త మీకు బోరుగా అనిపించవచ్చు, కానీ దీనిలో చాలా గుణార్థాలు ఉంటాయండి. అందుకే పదే దీన్ని మనం మననం చేసుకుంటూ ఉండాల్సిందే. 1 శారీరకము, 2 అనుభవాలు, 3 మానసిక స్థితి లేకపోతే చైతన్య స్థితి, 4 నిర్దిష్టమైన మానసిక అంశాలు. ఈ 4 వల్లనే సరైన స్మృతిలోకి, సరైన శ్రద్ధలోకి, సరైన జీవనంలోకి, సరైన క్రియలోకి మనం ప్రయాణం సాగించగలము. ఇదే అసోసియేటెడ్ థింకింగ్ అన్నా, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అన్నా ఈ 4 ఉంటుందండి. దీనిని సంప్రజ్ఞ అని అంటారట. అంటే ఈ సమైక్య స్మృతిలో నుంచి వచ్చింది. ఒక పని చేయవలసి వచ్చినప్పుడు దానిపై మనకు ఉండవలసిన సరైన అవగాహన సూచిస్తుంది. ఇప్పుడు మనం వివరించుకున్నీ కూడా అండి, ఒక పని చేయవలసి వచ్చినప్పుడు దానిపై మనకు ఉండవలసిన సరైన అవగాహన సూచిస్తుంది. అంటే ఇవంతా ఎందుకు చెప్పాడు? మహాపురుషుడు కావాలంటే ఎవరు, కావాలంటే మార్గం. మహాపురుషుడు ఎవరు? లేదా అద్భుతమైన లీలలు గాలిలో వస్తువు సూచించేవాడా, లేదా భవిష్యత్తు చెప్పేవాడా, లేదా గత గురించి చెప్పేవాడా? కాదు, విముక్తి చెందిన మనసు కలవాడే. ఒక్కవారు చెప్పమంటే స్థితప్రజ్ఞుడే మహాపురుషుడు. వాడికి మనసుకు ఏం సంబంధం ఉండదు, ప్రతి ఒక్కటి సమానంగా తెచ్చుకుంటుంటాడు. వాడు మనసుని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నాడు, మనసు నుంచి విడిపడి ఉంటాడు. అంటే ఇష్టానికి అతీతంగా ఉంటాడు, అతడే మహాపురుషుడు. ఇంతటి భావాన్ని భరద్వాజ మహర్షి గారు ఎంతో కృషి చేసి ఇచ్చాడండి. ఇది మన పరిణితి మేరకు మనం కాస్త వివరించుకున్నాం. కానీ ఈ కాస్తంలో ఈ రోజు మనం తెలుసుకునే విషయం అన్నిటి కూడా మనం క్షుణ్ణంగా ఒక్క వాక్యంలో చెప్పుకోగలగాలంటే మనస్సు నుండి విముక్తి చెందు, సరైన పనిని సరైన విధంగా చెయ్యి. ఈ 2 వాక్యం గుర్తు పెట్టుకున్న చాలండి. సరైన పని ఉండాలి, సరైన విధంగా ఉండాలి. అన్నం వండాలి, అన్నం సరైన విధంగా వండగలగాలి. అంటే ఏమిటి? అన్నం ఎసిట్లో పోయినప్పుడు కూడా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఉండాలి. సరైన పని అంటే ఏంటి? అన్నం వండడంలో కూడా సరైన బియ్యం మంచి తెచ్చుకోవడం కావచ్చు, మంచి పాత్రలో పోసుకోవడం వేయడం కూడా కావచ్చు, దాని తగిన మంట పెట్టుకోవడం కూడా కావచ్చు. అది పని. విధం
ఆ కలిగి పెట్టేటప్పుడు జాగ్రత్తగా అన్నం మేకులుగా తయారు కాకూడదు, అన్నం ముద్దగా తయారు కాకూడదు. దాని తగినంత మంట పెట్టుకోగలగాలి. అలాగే మన మనసు సమతుల్యంగా చేసుకోగలిగితే మనము కూడా మహాపురుషులం కాగలము. అందుకని బుద్ధిని ఆదర్శంగా తీసుకుని భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈరోజు అందించారండి. దీని మనకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. అర్థం చేసుకోవడానికి మళ్ళా తిరిగి సత్యంగా వినడానికి మనం ప్రయత్నం చేసి మాస్టర్ గారి పట్ల శ్రమకి తగ్గ ఫలితం ఏమిటంటే పరివర్తన చెందడం, మానవత్వం కలిగి ఉండడం. దానికి ఎన్నో పెద్ద అవసరం లేదండి. శాంతి కలిగి ఉండు, క్షమ కలిగి ఉండు, సాటి వాడిని సమాజ చూడు, పరోపకార బుద్ధి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, కరుణ కలిగి ఉండు. వీటి ద్వారానే మాస్టర్ గారు భావించిన విధానాన్ని మనం అనుసరించగలం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.